నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫంకీ మూవీ రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ అలాగే కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా చేశారు. అనుదీప్ గారు దీనికి దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించి ముందు ట్రైలర్ అవి చూసినప్పుడు అందరికీ ఇదేదో కొంచెం కొత్తగా నిజంగానే ఫంకీగా కామెడీ వర్షన్లోనే రెడీ చేసినట్లున్నారు అని కొన్ని ఆశలు అయితే పెట్టుకున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఇలా కొంచెం ఎక్కువ ఫన్తో రిలీజ్ అయిన సినిమాల్లో అందులోనూ కొంచెం పెద్ద స్టార్లు లేకపోతే ఒక మంచి పేరున్న డైరెక్టరు తీసిన సినిమాగా దీని మీద. కాకపోతే రిజల్ట్ ఎలా ఉంది అనేది చూసొచ్చారు కాబట్టి మీరు ఒకసారి చెప్పండి రివ్యూ. ఫంకీలో మీరు ట్రైలర్ అన్నారు కదా, ట్రైలరే బాగుంది, ఇంక సినిమా ఏమీ లేదు. అంటే వడ్డించాల్సినవన్నీ ట్రైలర్లో వడ్డించేశారు, ఇంకా తర్వాత ఇంకేమీ లేదు. అంటే ఇంక దీన్ని ఎలా చెప్పాలంటే చావుబాదే సినిమాలు చాలా రకాలుగా ఉంటాయి. అంటే మనం కూర్చున్నప్పటి నుంచి ఉతుకుతాయి అన్నమాట. ఈ ఉతకడము ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎలాగంటే కొంతమంది జీపులు కార్లు బ్లాస్ట్ చేసి యాక్షన్ సన్నివేశాలతో ఉతుకుతారు. కొంతమంది సెంటిమెంట్ ఎక్కువైపోయి ప్రేక్షకులను చావబాస్తారు. ఈ అనుదీప్ ఏం చేశాడంటే ఈ సినిమాలో డైలాగులతో చావబాదేశాడు సినిమాని. మామూలుగా ఆయన స్ట్రెంతే డైలాగులు, కానీ బలము ప్రతిసారి ఒకే రకంగా వర్కౌట్ కాదు. అంటే మ్యాజిక్ అంటారు దాన్ని. మ్యాజిక్ అనేది ప్రతిసారి వర్కౌట్ కాదు, దాంట్లో ఏదో విషయం ఉండాలి. మీరు జాతిరత్నాలు అనే అద్భుతమైన సినిమా తీశాడు. ఈ జాతిరత్నాలు ప్రత్యేకత ఏమిటంటే కరోనాలో జనం థియేటర్ ఎంటర్టైన్మెంట్ కోసం మొహం వాచిపోయిన ఒక విచిత్రమైన కాలంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా రావడం ఎట్లొచ్చిందంటే నిజానికి కరోనా టైం కాకుండా వేరే టైంలో వచ్చింటే దాని రిజల్ట్ అంత గొప్పగా ఉండేదో కాదో మనకు తెలియదు, కానీ విపరీతంగా దాన్ని ఎంజాయ్ చేశారు జనం. ఎలాగంటే నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, దాంట్లో అందరూ కూడా అమ్మాయి కొత్తగా అమ్మాయి ఫరా అబ్దుల్లా, ఒక మంచి లవ్ స్టోరీ, తర్వాత ఒక పొలిటికల్ తమాషా ఉంటుంది దాంట్లో, ఏదో హత్యా నేరంలో ఇరుక్కోవడము, రకరకాల. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక విచిత్రమైన కామెడీ నడుస్తూ ఉంటుంది. జడ్జిగా బ్రహ్మానందం గారి లాస్ట్ సీన్లలో కూడా ఆయన అందరిలాగా కాకుండా అంటే టిపికల్గా బిహేవ్ చేయడం. అంటే కామెడీలో ఇదొక లైన్. అంటే అన్ని పాత్రలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ లైన్లో జాతిరత్నాలు సూపర్ హిట్ అయింది. ఈ సినిమా నేను యుఎస్లో చూశాను జాతిరత్నాల్ని. యుఎస్లో మామూలు థియేటర్లు ఫుల్ కావడం ఇలాంటి సినిమాలు చాలా కష్టం. అలాంటిది థియేటర్ మొత్తం ఫుల్ అయ్యి అమ్మాయిలు అబ్బాయిలు విపరీతంగా నవ్వుతున్నారు ఫస్ట్ మార్నింగ్ షోకి. ఆ రోజే అనుకున్నాం ఇది మళ్ళీ మామూలు హిట్ కాదు ఈ సినిమా అన్నట్టుగానే హిట్ అయింది. ఆయన ఆ తర్వాత ఏం చేశాడు, ఎవరైనా ఒక దర్శకుడు తనను తాను మెరుగుపరుచుకుంటాడు. సేమ్ అదే ఒకటే మందు అన్నిటికీ, దగ్గుకి, పడిశానికి, జ్వరానికి ఒకటే మందు వాడితే ఎట్లా? ప్రిన్స్ అనేదో తీశాడు, దాన్ని ఎవరు పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు ఏమిటి ఫంకీ. ఈ ఫంకీ ఏమిటి, అది ఏమి ఆ కథ ఏంది, దాంట్లో ఫస్ట్ మనకు ఏదో 10-15 నిమిషాలు ఏదో మంచి సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఏదో కాస్త డైలాగులు, ఏదో ట్విస్ట్లు, అంటే వన్ లైనర్స్ అంటారే. ఆ తర్వాత ఇంకా అదే సేమ్ రిపిటేషనే. సినిమా కథ ఏమంటే స్పాయిలర్ చేయడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ స్పాయిల్డ్ అది. ఒక దర్శకుడు 4 కోట్ల రూపాయలతో సినిమా తీస్తానని చెప్పి, ఆ దర్శకుడు ఎవరంటే విశ్వక్ సేన్ హీరో, నరేష్ అనే నిర్మాతను నమ్మించి 40 కోట్లు ఖర్చు పెట్టించి ఉంటాడు. ఈ 40 కోట్లకు ఆయనకి ఆ స్ట్రెస్కి ఆయన సిక్ అయిపోతాడు. ఆయన కూతురు వచ్చి ఎలాగైనా మిగిలి 1 కోటితో దీన్ని పూర్తి చేద్దామంటే అసలు ఈ దర్శకుడిని వద్దు అనుకుంటారు, కానీ ఇతను వదలకుండా దాని వెంటపడి ఏదో చేసి అది చేసి ఆ సినిమాని చివరికి కంప్లీట్ చేయడం అనేది ఫైనల్ క్లైమాక్స్. ఇంతే కథ, ఇంకేమీ లేదు. సినిమా అంతా కూడా సినిమా ఆగిపోతుంది, సినిమా మళ్ళీ ఈయన వస్తాడు, సినిమా ఇంకేదో చేస్తాడు, తర్వాత సంపత్ అనే క్యారెక్టర్ వచ్చి ఏమో చేస్తాడు అనుకుంటే ఆయన ఏం చేస్తాడో అసలు ఆ క్యారెక్టర్ ఎందుకుందో కూడా మనకు అర్థం కాదు. మధ్యలోగా ఎస్ఐ అని ఆయన వస్తాడు. అందరూ అంటే త్రివిక్రమ్ గారి సినిమాల్లో కనిపిస్తుంటుంది ఇది, కానీ త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ కథతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. త్రివిక్రమ్ గారి సినిమాల్లో కూడా ఏమిటంటే ప్రతి పాత్ర కూడా వ్యంగ్యంగాను, సెటైరికల్గాను, అతి తెలివితోనూ మాడుతూ ఉంటుంది. సరే, అది ఆయన స్టైల్. ఈయన ఏమిటంటే వచ్చే ప్రతి పాత్ర కూడా ప్రతిదీ వన్ లైనర్, ప్రతిదీ పంచు, ఏమి మాట్లాడినా పంచు. అమ్మ చెప్పిన మాట విన్నావా అంటే ఏం చెప్పింది అమ్మ అంటే అది వినలేదు కదా, ఏం చెప్తాము అంటారు. అంటే ప్రతిదీ ఒక ట్విస్టెడ్ అనమాట. అది ఏమిటంటే 1 సారి 2 సార్లు 3 సార్లు బాగుంటుంది. దాంట్లో కథ ఉంటే
కథతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే, కథలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటే, కథలో కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఉంటే, హీరోకి ఎదురయ్యే కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఉంటే, అప్పుడు ఈ కామెడీని మనం ట్రావెల్ చేస్తాం. కామెడీకి ఉన్న బలం ఏమిటంటే యాక్టర్ల టైమింగ్. మీకు జాతిరత్నాల్లో అంతగా అవి పేలడానికి కారణం ఏమిటంటే వాళ్ళు ముగ్గురు మామూలు నటులు కాదు. నవీన్ కానీ, ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ కానీ వాళ్ళు ఒక మామూలు డైలాగును కూడా వన్ లైనర్గా పేల్చగలరు. అంటే వాళ్ళ టైమింగ్ అది. దీంట్లో ఎక్కడ తేడా కొట్టేసిందంటే ఆ టైమింగ్ మిస్ అయిపోయింది. విశ్వక్సేన గారు నటన ఆయన వరకు పేరు పెట్టేకేమీ లేదు, కానీ అది ఆయన సూటబుల్ క్యారెక్టర్ కాదు. అంటే మనం అతనితో ట్రావెల్ చేయలేము. అంటే ఆ వన్ లైనర్లు పదే 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 సినిమా అంతా వాడుతూ ఉంటే ఆ టైమింగ్ ఎక్కడో మిస్ కొడుతుంటుంది. మిగిలిన నటులందరూ కూడా రాంగ్ టైమింగ్ అనమాట. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ డైలాగ్లో మనకు నవ్వు రావాలి, ఆ నవ్వు రాదు. నరేష్ గారు ఎంత గొప్ప నటుడు ఆయన. ఈ మధ్య వచ్చిన నారీ నారీ నడుం మురారిలో కేవలం నరేష్ గారి వల్లే ఆ సినిమా అంత బాగా క్లిక్ అయింది. అంటే ఏదైనా ఒక అద్భుతమైన పాత్రను ఆయనకి ఇస్తే దాని అంతు చూస్తాడు. మీకు రంగస్థలం లాంటి ఎమోషనల్ క్యారెక్టర్ కదా రంగస్థలంలో ఆయన చేసింది. అటువంటి ఎమోషనల్ క్యారెక్టర్ని కూడా ఎంత బాగా పండించాడు ఆయన. తండ్రి కొడుకుల ఎమోషన్ని. అట్లనే ఈ సినిమాలో నారీ నారీ నడుం మురారిలో కూడా ఒక మామూలు క్యారెక్టరే అది, కానీ ఆయనకి దాంట్లో ఎలివేషన్ అంటే నటించే స్కోప్ వస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. ఈ సినిమాలో కూడా నరేష్ గారు ఉన్నారు, కానీ ఏమిటో పాపం ఆయనకి ఏదైనా ఉంటే కదా నటించేదానికి. ఇక అమ్మాయి హీరోయిన్, అమ్మాయి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ హీరోయిన్ చాలా బాగుంది. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక కథ ఉండాలి కదా. అసలు అమ్మాయి నిర్మాత కూతురు, ఇతనికి ఎందుకు కనెక్ట్ అవుతుందో మనకు అర్థమై చావదు. పోనీ అమ్మాయి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఇతని పట్ల అంటే కాసేపు పాజిటివ్గా ఉంటుంది, కాసేపు నెగిటివ్గా ఉంటుంది. ఎందుకు పాజిటివ్గా ఉంటుందో తెలియదు, ఎందుకు నెగిటివ్గా ఉంటుందో తెలియదు. హీరోకేమో ఏ ఎమోషన్స్ ఉండవు, అతని కుటుంబంతో ఏం పెద్ద కలిసి ఉండడు. అట్లని చెడ్డవాడు అంటే చెడ్డవాడు కాదు, అతను ఏమంతా సినిమా తీయాలని. సినిమా ఎలా తీస్తాడు? ఏదో రకరకాల వాళ్ళని, స్నేహితుల్ని, వీళ్ళని పిలిపించి డబ్బులు ఇవ్వకుండా, జూనియర్ ఆర్టిస్టులను పెట్టి హోటళ్ళలో రూమ్ తీయకుండా అంటే ఈ సినిమా కష్టాల కథ, లేదా హీరోయిన్ల మధ్య ఏదన్నా లవ్ కెమిస్ట్రీనా, ఇదేమీ కాకుండా సంపత్ అనే ఆయన వీళ్ళని ఎలా అరెస్ట్ చేశాడనే కథ. ఏమిటో మనకు అర్థం అవ్వదు. ప్రాబ్లం ఎక్కడుందంటే బేసిక్గానే డైరెక్టరు తన వన్ లైనర్లను నమ్ముకుని సినిమా తీయడం వల్ల జరిగిన నష్టం ఇది. 2 గంటల 8 నిమిషాల సినిమానే మనం భరించడం అంత కష్టంగా మారిపోతే ఎట్లా? ఇంకోటి సార్, అంటే వన్ లైనర్లు రాసుకోవడం కూడా చాలా కష్టమైన పని కదా. అంటే కష్టమైన పని నేను కాదన్ను. మీకు ఇప్పుడు మన కామెడీ స్కిట్స్ చాలా టీవీల్లో వస్తూ ఉంటాయి. టీవీల్లో వస్తున్న కామెడీ స్కిట్స్లో కూడా ఈ వన్ లైనర్లు ఉంటాయి, పంచ్ లైన్లు, వన్ లైనర్లు ఉంటాయి. అంత మాత్రాన దాన్ని 10 నిమిషాలకు మించి చూడలేము మనం. మీరు ఒక స్కిట్ వచ్చేది అనుకోండి, ఆ స్కిట్ని మ్యాక్సిమం 10 మినిట్స్ 12 మినిట్స్ చూస్తాం. అంటే ఒక కథ ఏదో ఉండాలి, దాంట్లో ఒక విషయం ఏదో మనకు కనెక్ట్ కావాలి. వన్ లైనర్లే కంప్లీట్గా సినిమా అంతా ఉండి ప్రతిది ఎవడు ఏం మాట్లాడినా దానికి ఏదో ఇంకొకటి మాట్లాడడం, ఎవడు ఏం మాట్లాడినా దానికి ఇంకోటి ఏదో మాట్లాడడం, ఇది కనెక్ట్ కావు. ఇంకోటి ఏమిటంటే దీంట్లో ఈ కథలో ఉన్న సమస్య కూడా ఏమిటంటే సినిమా మేకింగ్ మీద కథల్ని మనము అంత యాక్సెప్ట్ చేయము. ఎందుకు మీకు కావాలంటే చూడండి, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అని ఒక అద్భుతమైన సినిమా తీశాడు రామగోపాల్ వర్మ గారు. ఎంత కామెడీ అంటే పడి నవ్వాలి, అంత గొప్ప కామెడీ అది. కానీ దాన్ని ఎందుకు జనం రిసీవ్ చేసుకోలేదు. ఆ సినిమాలోనూ ఉంటుంది అది. అతను అద్భుతమైన సీరియస్ సినిమా తీస్తే దాన్ని ఏదో కామెడీ సినిమాగా ఏదో ఇస్తారు, ఏదో కామెడీ తీస్తే సీరియస్ అనో ఏదో ఆ జానర్కి విరుద్ధమైన అవార్డు ఇస్తారు ఆ సినిమాకి. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన మంచి సినిమాల్లో అదొకటి, అప్పలరాజు ఒకటి. కానీ దాన్ని ఎవరు పడుచుకోలేదు. అంటే సినిమా మేకింగ్ అనే కాన్సెప్ట్ మీద కథ తీస్తే మనకి ఎందుకు పెద్ద ఆసక్తి ఉండదు. ఎందుకు ఆసక్తి ఉండదంటే బహుశా అది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కాకపోవచ్చు. అంటే సినిమా మేకింగ్ ఎలా చేస్తారనేది అందరికీ తెలియదు కదా. అట్లనే సినిమా బయోపిక్ చూస్తారు, మళ్ళీ మహానటిని సూపర్ హిట్ చేశారు. మీరు కావాలంటే సినిమా మేకింగ్, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు చాలా సినిమాలు ఆడలేదు. ఇది ఇంట్లో కూడా ఉన్న ప్రాబ్లం ఏమిటంటే సినిమా అంతా కూడా సినిమా ఎలా తీయాలి అనేది ఉండడం వల్ల అది ఎందుకో పెద్దగా అంటే ఏదో సోల్ పోయింది ఆ సినిమా. సోల్ మిస్ అయిపోతే, ఒకసారి సోల్ మిస్ అయిపోతే
మీరు ఆ సినిమాని నిలబెట్టడం చాలా కష్టం. ఆన్లైన్లో పంచలైనర్లతో అనుదీప్ పూర్తిగా పల్టీ అంటారు దీన్ని, పంకీ కాదు పల్టీ, ఇది పల్టీ కొట్టిన సినిమా ఈ పంకీ. నిరాశపరిచాడు విపరీతంగా. అంటే జాతిరత్నాలు అనేది అంతటి సినిమా కాకపోయినా ఏదో మంచి సినిమా తీసి ఉంటాడని మనం నమ్మే థియేటర్లోకి పోయాము. ఆయన ఏం తీశాడో ఆయనకు కూడా తెలియదు. ఆయన కూడా ఉన్నాడు దీంట్లో. అదే కెమియో రోల్స్లో ఆయన కూడా ఏదో ఉంటారు. వాళ్ళు ఆ ముగ్గురు ఎందుకుంటారో తెలియదు. అనేక మంది వస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, అందరూ ఏదో పంచలైన్లు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తుంటారో తెలియదు. అది కథకి వీళ్ళు మాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా అని మనకే డౌట్ వస్తుంది. ఈ సినిమా ఎందుకు ఆగిపోకుండా ఇది థియేటర్ వరకు వచ్చిందని మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే సినిమా ఆగిపోవడం మీదే కథ. ఈ సినిమా కూడా ఆగిపోయింటే అనుదీప్ సేఫ్ అయ్యిండేవాడు. అంటే ఈ సినిమా ఎలా అంటే మొత్తంగా ఒకటేసారి స్క్రీన్ మీద కాకుండా చిన్న చిన్న కట్స్తో షార్ట్స్లోనో రీల్స్లో చూసుకోవడానికి బాగుండేలాగా దీన్ని ఏం చేయాలంటే 5 నిమిషాలు ఏదో జోకులుగా కట్ చేసి వదిలితే అదేదో జనం ఎంజాయ్ చేస్తారేమో. ఫుల్ 2 గంటల సేపు, 2 గంటల 8 నిమిషాల సేపు అంటే ఎయిటర్ కూడా పాపం ఆయన ఏం చేస్తాడు అంటే ప్యాచులుగా ఉంటుంది సినిమా, ఏదో జంప్ కొట్టినట్టుగా ఉంటుంది. అంటే ఒక ఫ్లో లేదు. ఆ సంపత్ అనే ఆయన అద్భుతమైన నటుడు కదా, ఆయన ఏదో పిచ్చోడ్లాగా, అంటే మీరు క్యారెక్టర్ని ఎలాగైనా వాడుకోవచ్చు. కామెడీలో చాలా రకాలు ఉంటాయి. స్లాప్స్టిక్ కామెడీ అనేది ఉంటుంది. స్లాప్స్టిక్ కామెడీతో పాటు ఇంటలెక్చువల్ కామెడీ ఉంటుంది. చార్లీ చాప్లిన్ కామెడీ అది. స్లాప్స్టిక్ కామెడీ అంటే ఏమిటంటే లారెల్ అండ్ హార్డీ అనే వాళ్ళ కామెడీ అది. అంటే వాళ్ళు ఏదో పద్మనాభ మూవీలు చేస్తారే రాజబాబు కొట్టుకుంటూ. ఇదేమిటంటే డైలాగ్ కామెడీ. ఈ డైలాగ్ కామెడీ అనేది టైమింగ్ యాక్టర్లు మిస్ అయినారంటే అది వర్కౌట్ కాదు. దీంట్లో జరిగింది ఏమిటంటే రాంగ్ టైమింగ్, డైలాగులతో చావుపోదడం. రైట్ సార్. సో మరి ఎన్ని రోజులు అంటే ఈ మధ్యకాలంలో తను కొంచెం ఫంకీగా తయారయ్యే విశ్వక్సేన్ కూడా కొత్తగా ట్రై చేద్దామని ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా పల్టీ కొట్టింది మీరు అంటే ఆయన ఏం చేస్తాడు? విశ్వక్సేన్ ఆయన లోపం ఏమీ లేదు సినిమాలో. ఆయన తన మేరకు తాను మామూలుగా ఆయన ఉన్న జానర్లో నుంచి బయటకు వచ్చి కొత్తగానే చేశాడు. కానీ విషయం లేకపోతే మీకు చికెనే లేకపోతే బిర్యానీ ఎట్లా వండుతారు? ఇక్కడ ఈ టాపిక్ ఎందుకంటే అనుదీప్ డైరెక్టర్, విశ్వక్సేన్లో కూడా డైరెక్టర్, ఆయన డైరెక్టరే కదా. ఒక కోణం ఉంటుంది ఇద్దరు, అది ఆ స్టోరీ ఎలా వర్కౌట్ అవుతుందని ఆలోచించగలిగే శక్తి ఉన్న వ్యక్తే కదా. అట్లా ఏం ఆలోచించలేదు. ఇద్దరు కూడా ఏమిటంటే ఎక్కడికక్కడ సెట్టింగ్ మన లొకేషన్లో వచ్చి సీన్లు రాసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే లింకులు ఉండవు దేనికి. ఆయన ఎప్పుడు బాగుంటాడో, ఎప్పుడు తికమగ్గా ఉంటాడో, ఆ అమ్మాయి ఎప్పుడు అతని పట్ల పాజిటివ్గా ఉంటుందో, ఎందుకు నెగిటివ్గా ఉంటుందో, ఇవే ఉండదు. మాటిమాటికి గలీజ్గా ఉంటుంది అంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రేక్షకుడు కదా అదే అనుకుంటున్నాడు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.